ప్రభునందు ప్రియులారా, భక్తుడైనటువంటి యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఆయన జ్ఞాపకం చేస్తూ ఇలాగంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. ప్రియులారా, యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఒకవేళ ఎవడైనను వాడు ప్రేమించిన ఎడల వానిలో తండ్రి ప్రేమ ఉండదు అని అంటాడు. నిజంగా తండ్రి ప్రేమ ఎంత శ్రేష్టమైనటువంటిది అని మనం ఆలోచన చేస్తే చూడండి, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఆస్తిని అంతటి తీసుకొని దూరదేశం వెళ్ళిపోతే తిరిగి ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా తన పిల్లల కొరకు ఎదురు చూసేటువంటి స్థితిలో ఉంటుంది. అంతటి అనుబంధముతో కూడినటువంటి ప్రేమ తండ్రి ప్రేమ. అందుకే లోకమును ప్రేమించకూడదు. లోకము తండ్రిని కుమారుని వేరు చేస్తుంది. లోకములో తండ్రిని కుమారుని వేరు చేస్తుంది. లోకములో ఉన్నదంతా కూడా దంభముతో కూడినటువంటిది. కన్నుల ముందు కనబడుతుంది, ఎట్ ది సేమ్ టైం మాయమైపోతుంది. కన్నులకు ఇంపుగా కనబడుతుంది, అది మరి ఒక రీతిగా ఉంటుంది. అందుకే లోకమును ప్రేమించకండి. లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమకు దూరం అవుతారు. అందుకే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా లోక సంబంధమైనటువంటి భోజనము వైపు వారు చూశారు. లోక సంబంధమైనటువంటి ఆహారముల కొరకు వారు చూశారు. అందుకే అరణ్యములోనే వారందరూ రాలిపోయారు. కాబట్టి లోకాన్ని ప్రేమించకండి, తండ్రిని ప్రేమించండి, దేవునిని ప్రేమించండి, పరలోకపు దీవుల చేత నింపబడండి. దేవుడు మనను ఆ రీతిగా నడిపించును గాక.